టమాటా కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని నెయ్యి వేసుకుంటే అద్దిరిపోతుందండి. మనం వర్షాకాలంలో చలికాలంలో నోటికి కారంగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇది చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోశ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకోండి. ఒక 20 రూపీస్ కాయ. ఇది ఒక సైడ్ చిప్ప ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఎర్రగా అవ్వగానే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి చిన్నవి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం ఎర్రగా ఉన్నా పర్వాలేదు. ఒక 4 ఎండుమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకోండి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ వేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఈ టమాటాల్లోనే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు ఇలా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇక్కడే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీరు కావాలనుకుంటే రుబ్బుకున్న తర్వాత టేస్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు టమాటాలు అంతా మెత్తగా కుక్ అయిపోయేదాకా కుక్ చేసుకోండి. మీడియంలో స్టవ్ ఫ్లేమ్ పెట్టుకొని టమాటాలన్నీ కూడా చూసారా మెత్తగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఫ్యాన్ కింద ఒక 2 మినిట్స్ ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకోండి. కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకోండి. బాగా చల్లార్చి వేసుకోండి. ఒక్కసారి కలుపుకోండి. ఇందులో ఇప్పుడు అంతా గ్రైండ్ చేసుకోండి. ఇలా టమాటాలంతా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇక్కడ మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోవచ్చు. తాలింపు గరిటె పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇలా కలిసినవి వేసుకోండి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. ఒక 3 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. అన్ని వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. చెల్లో తాలింపు వేసేసుకొని కలుపుకోండి. ఇదంతా ఒక్కసారి కలుపుకోండి. టేస్టీగా ఉండే టమాటా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ దోశ, ఇడ్లీ, బోండాల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.